మీరు 1990ల నుంచి ఇప్పటి వరకు రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన తీరు ఎట్లా ఉంది? 2 ఏళ్ళు. మనం ముందు కంపేర్ చేసే కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో అధికారంకి వచ్చింది. బీఆర్ఎస్ గద్దె దిగడము, కాంగ్రెస్ అధికారం రావడం. గత ప్రభుత్వాలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. వచ్చి రావడంతోనే. వచ్చేవాడు. కారణం ఏంటంటే అంతకుముందున్న ప్రభుత్వాలు చాలా పవర్ఫుల్ ప్రభుత్వాలు. లైక్ ఇప్పుడు మీరు అన్నారు 1995 ప్రాంతంలో, 94 ప్రాంతంలో దగ్గర చూసిన చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కూడా చూసిన అంటే యంగ్ రిపోర్టర్. ఆయన ఒక పవర్ఫుల్ డైనమిక్ లీడర్ ఉండే 18 గంటలు పనిచేసిండు. తర్వాత హైటెక్ సిటీ రూపకల్పన, లేకపోతే రకరకాల ప్రజాపాలన, తర్వాత నీరు మీరు, జనం మనం, ఇటువంటి ప్రోగ్రాంలు చాలా ప్రోగ్రాంలు చేసి సక్సెస్ అయ్యాం. అంటే కంట్రీ వైడ్గా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ మోడల్ తీసుకొని గుజరాత్ కూడా డెవలప్ చేసారు, అది అందరికీ తెలిసిందే. ఆయన వెను వెంటనే రాజశేఖర రెడ్డి, ఆయన 9 ఏళ్ల పాలన, 9 ఏళ్ల పాలన స్థిరత్వం ఉంది కాబట్టి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. కరువు కాటకాలు పక్కన పెడితే, వ్యవసాయ రంగం పక్కన పెడితే మిగతా జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి అదే పంతాను చాలా స్పీడ్ వేగంగా కొనసాగించిన పవర్ఫుల్ ప్రభుత్వం. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రం. ఇప్పుడు చంద్రబాబుకు అదే పరిస్థితి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి కేంద్రంలో, రాష్ట్రంలో ఫుల్ సపోర్ట్ ఉన్నది. అవును. వాళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మాణము, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేసు, రింగ్ రోడ్ నిర్మాణము, ఇవన్నీ కూడా చాలా వేగంగా చేశారు. దాంట్లో ఇద్దరికీ పేరు వచ్చింది. ఇది పోయిన తర్వాత తెలంగాణ ఎప్పుడైతే ఆఫ్టర్ డిమైస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే ఉండదు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ వచ్చే వరకు రోషయ్య కావడం, ఆ రోషయ్య పీరియడ్ కూడా అపద్ధర్మంగా, అంటే అంత ఉద్యమాలతోనే గడిచిపోయింది. అది 2013, 2012, ఇదంతా కూడా 2014 వరకు, 2009 నుంచి 2014 వరకు ఒక అపద్ధర్మ ప్రభుత్వాల్లాగా, ఒక ఉద్యమం నడుస్తున్న ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికే పరిమితమైన ప్రభుత్వం. అది డల్ పీరియడ్. తర్వాత 10 ఏళ్ళు, అంటే 9 ఏళ్ళు చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఒక ఉద్యమ నాయకుడు ఒక ముఖ్యమంత్రి అయింది. తర్వాత చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు, షార్ట్ టర్మ్ పాలసీ, మిడ్ టర్మ్ పాలసీ అండ్ లాంగ్ టర్మ్ పాలసీస్ 3 తీసుకొని చాలా క్లోజ్ మానిటర్ చేసి ఒక పెద్ద, ఒక లెంది, ఒక మేనిఫెస్టో, ఒక పెద్ద ఎజెండా ముందర పెట్టేసి బై ఫార్స్ డిఫాల్ట్ ఆర్ ప్రజల్లో అసంతృప్తి, లేగో యాటిట్యూడ్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది. చాలా తక్కువ మార్జిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీన్ని నిలబెట్టుకోవడమే కష్టమైంది. నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడము, పెద్ద పెద్ద మహామావులను వాళ్ళను ఒక తాడి మీద తేవడము రేవంత్ రెడ్డికి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా అగ్ని పరీక్ష మారింది. అట్ ద సేమ్ టైం కేంద్రంలో ప్రభుత్వం లేదు, కేంద్ర నాయకత్వం కూడా బలమైన నాయకత్వం లేదు. ఇట్ సేమ్ ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, ఇక్కడ బీజేపీని సమన్వయం చేసుకుంటూ, ఇక ఆయన పెద్ద అని అనుకుంటూ, ఈయన నా గురువు అనుకుంటూ, అక్కడ ఉద్యోగం చేసిన అనుకుంటూ, అందరూ సమన్వయం చేసుకుంటూ వచ్చే వరకు వీళ్ళు వచ్చిన 6 గ్యారెంటీలతో ఏదైతే వచ్చిందో 6 గ్యారెంటీలు సరిపడే నిధులు లేవు. 6 గ్యారెంటీలను అమలు చేసే యంత్రాంగం లేదు. మొదటి సంవత్సరము 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అని సాగింది. కానీ 2వ సంవత్సరం వచ్చే వరకు రాజకీయ పరిస్థితులు కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడర్షిప్ అనుకూలంగా మారడం మొదలైంది. అంటే అనుకూలంగా మలుచుకున్నాడా, మారినాయి అవి కాలక్రమంలో వస్తాయి? మలుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు కొంచెం ఫలించినాయి. అందులో చాలా వరకు ఆయన ఎత్తు ప్రయత్నాలే ఉన్నాయి. అయితే దాంట్లో కొన్ని పరిణామాలు
బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారడం, బీజేపీ మొత్తం నిష్క్రియాపరత్వం అంటే అంతర్గత కలహాలతోని పెద్ద పెద్ద నాయకులుగా డీలా పడడం, ఒక మంచి డైనమిక్ లీడర్స్ కూడా ఒక నిర్వీర్యమైపోవడం, సేమ్ టైంలో కవిత అంటే ఒక మహాభారతంలో ఏమనుకోదు శిఖండి పాత్రలు ఉంటాయి, అన్ని పాత్రలు ఉంటాయి, ఏ పాత్రను ఎట్లా సృష్టించాలో ఆ మహాభారతం రాజకీయం ఒకటే. ఇప్పుడు శిఖండి రూపంలో వచ్చిర్రా, ఏ రూపంలో వచ్చిర్రా, కవిత రూపంలో వచ్చింది. ఆ వెనక ఎవరున్నారు, రేవంత్ రెడ్డి ఉండా ఇంకెవరున్నారు తెలియదు, కానీ చక్రం తిప్పేది మాత్రం మహాభారతం కంటే ఎక్కువ అయిపోయింది. అది చాలా సంకటంగా మారింది బీఆర్ఎస్కు కవిత రూపంలో వచ్చిన పరిణామం. అక్కడ జగన్ కంటే కూడా ఇక్కడ షర్మిల కంటే ఇక్కడ కవిత రూపంలో వచ్చిన ఒక పరిణామం చాలా సంకటంగా మారింది బీఆర్ఎస్. అట్ ద సేమ్ టైం ఈ క్రమంలో 3 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో మొట్టమొదట ఎక్కడైతే ఎజెండా పెద్ద ఎజెండాను కొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి మొట్టమొదటి సంవత్సరం చాలా ఘోరంగా విఫలమైంది. ఎట్లా అంటే 2 బేసిక్ పాయింట్స్, 6 గ్యారంటీ అమలు అన్నావు, దానికి 70,000 కోట్లు 1,00,000 కోట్లు అవసరం, ఓకే, దాన్ని పెద్ద పట్టించుకోరు. ఎప్పుడైతే గృహలక్ష్మి, మహాలక్ష్మి, తర్వాత ఉచిత బస్సు ఒకటి ప్రవేశపెట్టినావు, మిశ్రమ స్పందన ఉంది ఇప్పటికి కూడా, ఓకే, ఒక గారిన పడింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావు? పెన్షన్స్ 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిండా, 400 రూపాయల 2,000 చేసిండా, అంతవరకు ఆయనకు ఒక పెద్ద దిక్కుగా, పెద్ద తండ్రిగా లేకపోతే పెద్ద అన్నగా ఆయన పేరు వచ్చింది. కేసీఆర్కు ఫస్ట్ పెన్షన్తో వచ్చింది. ఏది వృద్ధులు అయితేనేమి, వితంతులు అయితేనేమి, ఒంటరి మహిళలు అయితేనేమి అడగకుండా కొన్ని వరాలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి, లక్ష్మి, మహాలక్ష్మి అట్లా ఇచ్చుకోండి, పెద్ద ఎజెండా అయిపోయింది. ఆ తర్వాత నువ్వు ఏ 6 గ్యారెంటీతో వచ్చినావో 2 బేసిక్ పాయింట్ల దెబ్బ పడ్డాడు. ఒకటి పెన్షన్ వెరీ బేసిక్ పాయింట్, అది 2,000 నుంచి 4,000 చేస్తాను, ఓకేనా? అప్పుడే లోక్సభ ఎలక్షన్ వచ్చినాయి. లోక్సభ ఎలక్షన్ వస్తే నాకు తెలిసి కూడా 2,000ను 4,000 చేయలేదు. చెయ్యకపోగా 2,000 రూపాయలు టెన్షన్గా పెన్షన్ అనేది పోలేదు. అక్కడ మిస్ అయింది, లైన్ మిస్ కావడము. అట్ ద సేమ్ టైం చిన్న పని అది రైతు బంధును కంటిన్యూ చేయకపోవడం దానికి కారణం ఉంది, సైంటిఫిక్ రీజన్ చెప్పినట్టే అయిపోతుంది. రైతు బంధు మీద విమర్శలు ఉండే, దాన్ని ఏమన్నావు నువ్వు, ఏది స్లాబ్ పెడతాను ఒక లిమిట్ పెడతాను, పెట్టడంలో విఫలమైన. స్లాబ్ పెట్టినా నువ్వు హీరో అయిపోతుంది. 10 ఎకరాలు 5 ఎకరాల్లో పెట్టుకుంటే ఇవాళ హీరో అవుతుంది. ఎందుకంటే చాలామంది కోపం ఉంది, సన్నకారు చిన్నకారు రైతులకు, మిగతా వర్గాలకు, ఏదైతే 100 ఎకరాలు ఉన్నాయో, ఎవరైతే అన్ప్రొడక్టివ్ ఉన్నారో, ఎవరైతే బంజర్ భూములుగా బీడు భూములు ఉన్నారో వాళ్ళందరికీ తెచ్చి పెడుతున్నారు, దోసి పెడుతున్నారు అనేది కోపం ఉండే కానీ తేలిందంత అది 10% అయినా పర్లేదు, అమౌంట్ పెద్దగా అవుతుంది. అట్లా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ అమౌంట్ పెద్దగా అవుతుంది. అయితే ఆ 10% మంది ఎంత తీసుకుంటున్నారు, సన్నకారు రైతులు ఎంత తీసుకుంటున్నారు, అది పెద్ద డిస్కషన్. అక్కడ ఏమైంది, నువ్వు స్లాబ్ పెట్టలేకపోయినావు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, నా అంచనా ప్రకారం 5 సార్లు వేయాలి అంటే 6 నెలలకు ఒకసారి అనుకుందాం, 6 నెలలకు ఒకసారి ఎంత ఉండాలి? నువ్వు డబ్బులు పెంచకపోగా ఉన్నది ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు 2 సార్లు వేసారని నేను అనుకుంటున్నాను. యాజ్ పర్ మై నాలెడ్జ్ 2 సార్లు మాత్రమే. అది మూలిగి తిట్టి జడిచి 2 ఎకరాలకు ఒకరికి, 4 ఎకరాలకు ఒకటి, 10 ఎకరాలకు ఒకటి, చాలా అసంతృప్తిని మూటగట్టుకోరు ఆ రైతు బంధు అండ్ పెన్షన్. వేరేస్ నువ్వు స్కూటీలు, నిరుద్యోగ వృత్తి అంటే యువకులకు వృత్తి, ఇవన్నీ ఎవరు పెద్దగా పట్టించుకోరు. బంగారం ఇవ్వలేరనే విషయం జనాలు తెలుసు. బేసిక్ పాయింట్లోనే మిస్ అయ్యారు ఒకటి. రెండవది ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ల డెవలప్మెంట్ కొంచెం ఆగిపోవడము.